మహానాడులో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గడ్డను మరిచిపోవడానికి వీలు లేదు. జన్మనిచ్చిన జన్మ తిరిగి సేవ చేయాల్సిన అవసరం ఉంది, రీపే చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఆలు నేర్చుకున్నప్పటి నుంచి తెలుగు జాతి మన రాష్ట్రాల గురించి ఆలోచించడం, మన ప్రాంతాన్ని గురించి ఆలోచించడం. ఆ రోజు నేను ఒక కమిట్మెంట్తో పనిచేశాను. హైదరాబాద్ తెలుగు వారికి ఒక నాలెడ్జ్ సెంటర్ కావాలని, ప్రపంచం మొత్తం గుర్తింపు రావాలని ముందుకు పోయాం. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ వచ్చిందంటే అలాంటి ఎకో సిస్టాన్ని మనం క్రియేట్ చేశాం. అందుకనే ఈరోజు ఇక్కడ హైటెక్ సిటీ పెట్టుకున్నాం. ఆ హైటెక్ సిటీ చూస్తే తెలుగు వారిలో ఒక స్ఫూర్తి రావాలి, మేము కూడా వినూత్నమైన కార్యక్రమాలు చేపడతామని ఆలోచన రావడానికి దాన్ని మనం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మన నాయకుడి విషయానికి వచ్చినప్పుడు అమరావతిలో ఒక పక్క అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నాం. 125 సంవత్సరాల సందర్భంగా 125 అడుగులు అంబేద్కర్ స్టాచ్యూని మన అమరావతిలో నడిబొడ్డులో బ్రహ్మాండమైన పార్కు పెట్టి అక్కడ పెడుతున్నాం. అక్కడి నుంచి పరిపాలన నగరం ఉంది, అందులో మధ్యలో అసెంబ్లీ వస్తుంది, అందులో గాని పక్క గాని ఒక టవర్ వస్తుంది. ఆ టవర్ పైకి ఎక్కితే అమరావతి మొత్తం కనబడొస్తుంది. అదే మరి ఇంకొక పక్క మన నాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెడుతున్నాం. తెలుగు జాతి చిహ్నం ఎన్టీ రామారావు గారు. భారతదేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు. సమాజానికి స్ఫూర్తి, బడుగు బలహీన వర్గాలకు హక్కులు ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ అయితే దాన్ని ఆచరణ చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే ఈ రెండు కూడా పెట్టి పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎన్టీఆర్ నటించడం మానేసి ముప్పై సంవత్సరాల తర్వాత 13లో ఓటింగ్ నిర్వహిస్తే గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఎన్టీ రామారావు గారికి అవార్డు వచ్చిందంటే CNN, IBN నిర్వహించిన సర్వే ఇది. ఇలాంటి 1-2 అవార్డులు కాదు, ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆ అవార్డులన్నీ రావడం ఆయన గౌరవించడమే కాకుండా మన వల్లే మనం గౌరవించుకున్నట్టు అయింది. అందుకని ఈ మహాసభ ద్వారా పిలిపిస్తున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంత్రం ప్రజలే ముందు. మీరందరికీ ఆమోదయోగ్యం అవునా కాదా? నేను చెప్పింది అసాధ్యమా సాధ్యమా? అసాధ్యం అనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అవును మేము చేస్తామని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడొచ్చినా ఒక్కసారి నాయకుడిని గుర్తుపెట్టుకోండి. ఆయన సందేశం మన కర్తవ్యం. ఇప్పుడు ప్రస్తుతం మీ అందరికీ మంత్రం ప్రజలే ముందు. దీని ద్వారా రాబోయే 2050కి ప్రపంచంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అతి సంపద ఎక్కువ ఉండే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. మోస్ట్ లివబుల్ స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రశాంతత ఉండాలి, ఆనందం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అమరావతి పేరు మీరు విన్నారు. అమరావతి దేవేంద్రుడి రాజధాని, ఇప్పుడు తెలుగు వారి రాజధాని అమరావతి. అమరావతి అనగానే మనకు గుర్తొచ్చేది స్వర్గం గుర్తు రావాలి. స్వర్గం గుర్తు వస్తుందంటే అలాంటి సమాజానికి రూపకల్పన చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. దానికి మీరు నాంది పలకాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ మహానాడు ఒక చరిత్ర తిరగరాయబోతుంది తెలుగుదేశం పార్టీ. దానికి చరిత్రకారులుగా మనం మిగిలిపోతాం. దాన్ని ఆమోదిస్తూ ఇది సాధించి తీరుతామని మరొక్కసారి గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మరొక్కసారి గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ నెక్స్ట్ అజెండా.